హలో అండి. హాయ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని, రగడ సక్సెస్ని? ఆటోమేటిక్గా సినిమా సక్సెస్ అయినప్పుడు ఆనందం ఉంటుంది. ఎందుకంటే మేము శ్రమ పడ్డాము. అది చాలా తక్కువ టైంలో మూవీ ఫినిష్ చేసాం. ఓకే. అనుకున్న తర్వాత స్క్రిప్ట్ ఫాస్ట్గా జరిగింది, మూవీ కూడా ఫాస్ట్గా షూట్ చేసాము. మేము డిసెంబర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాము. ఓకే. సో అంత స్పీడ్గా చేసి కూడా మంచి సక్సెస్ అయింది సినిమా. ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర స్టోరీ ఉండడము, ఇలా ఈ హీరోకి అయితే బాగుంటుంది అని అనుకుని రాయడం ఒక ఎత్తు అయితే, ఆ హీరో యాక్సెప్ట్ చేయడం ఇంకో ఎత్తు. మీరు దానికి ఎందుకు కష్టపడ్డారు? జరిగింది ఏంటంటే, నేను బేసిక్గా ఐడియాలు రాసి పెట్టుకుంటాను. కంప్లీట్ స్క్రిప్ట్ రాయను. ఎందుకంటే స్క్రిప్ట్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, సినిమా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, ఇయర్కి మారిపోతూ ఉంటుంది, సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది, ఆడియన్స్ టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. ఇయర్ ఈ జోక్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అది స్టేల్ అయిపోతుంది, అవుట్డేటెడ్ అయిపోతుంది. సో నేను అందుకని ఫ్రెష్గా రాస్తాను స్క్రిప్ట్. ఎప్పుడు ఊళ్ళో ఐడియా మాత్రం దగ్గర పెట్టుకుంటాను. సో ఐడియా ఉంది నా దగ్గర. అలాంటి టైంలో బిందాస్ మూవీ చూశారు నాగార్జున గారు, శివప్రసాద్ రెడ్డి గారు. చూసి వాళ్ళకి నచ్చింది, సరే మూవీ చేద్దాం అని చెప్పేసి పిలిచారు. అప్పుడు నేను ఐడియా చెప్తే ఓకే లెట్స్ గో హెడ్ అండ్ ఐడియా అలా డెవలప్ చేశాను. ఓకే. అంటే ఈ రగడ అనే టైటిల్ని ఈ సినిమాకి పెట్టడానికి రీజన్ బయట జరుగుతున్న పరిస్థితులు అంటారా, లేకపోతే ఎందుకు ఆ టైటిల్ని ఎంచుకోవడం జరిగింది? అది కూడా కొంత కారణమై ఉంటుంది. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో కారణమై ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే పేపర్లో, టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నారు, మనకి పొలిటికల్ సినేరియో బాగలేదు, సోషల్ సినేరియో కానీ అన్ని రకాలుగా కూడా. అండ్ కడప బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు ఇందులో. కడప తీసుకోవడానికి అంటే ఏంటంటే బేసికల్గా మనకు ఒక డ్రామా, ఒక హై వోల్టేజ్ ఇది కావాలి అని అనుకున్నప్పుడు అది ఉన్న న్యాచురల్గా సోర్స్ చూడాలి. ఎందుకు అంటే అది ఆ లైఫ్ కనపడితే బెటర్ సినిమాకి. అంటే ఎక్కడ లేనిది, నేల మీద లేనిది తీసుకొచ్చి క్రియేట్ చేస్తే అది సాధారణంగా కష్టం. ఆడియన్స్ బిలీవ్ చేయాలి, ఓకే ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంటుంది, పొలిటికల్గా ఇలా ఉంది అనేది. సో అందుకని కడప తీసుకోవాల్సి వచ్చింది. మరి నాగార్జున గారు అనగానే క్లాస్ హీరో కదండి. రగడలో ఆయన్ని ఇప్పుడు మీరు క్లాస్గా చూపించానంటారా, మాస్గా అంటారా, మిక్స్ ఆఫ్ బోత్ అంటారా? మిక్స్ ఆఫ్ బోత్ అని చెప్పగలను. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇది కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం మేము. ఈసారి మాస్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మాస్ ఆడియన్స్కి దగ్గర అవ్వాలనే దృష్టితోటే ఎక్కువ చేసిన ఇది. బట్ కాన్షియస్గా అట్ ద సేమ్ టైం చేస్తే ఆయన ఆడియన్స్ ఏ ఆడియన్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు ఆయనకి, ఆ క్లాస్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వడం కోసం కూడా మేము ప్రయత్నం. అంటే వి వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ యువర్ కాన్షియస్ ఎఫర్ట్ ఆర్ నాగార్జున గారిది కూడా ఉంది. అంటే మాస్ తర్వాత ఇట్ కెన్ బి టీమ్ అండి, మేము అందరం కలిసి తీసుకున్న డెసిషన్. ఓకే. మాస్ తర్వాత ఆయన ఎక్కువగా చేయడం, మాస్ ఓరియంటెడ్ మాస్ ఫిల్మ్ చేద్దామని కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పేసి కంప్లీట్లీ మాస్ ఫిల్మ్ కాదు, అట్ ద సేమ్ కొంచెం ఇంటెలిజెంట్ ఆడియన్స్ కూడా వచ్చి థియేటర్లో కూర్చుని చూడడానికి వీలయ్యేటట్టు చేసాము. రీసెంట్ టైమ్స్లో నాగార్జున గారు ప్రతి సినిమాలోనూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ, ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. అంటే ఆయన ఏజ్ అసలు కనిపించట్లేదు. ప్రాబ్లీ బిఫోర్ మూవీస్లో ఏదో ఒక ఫ్రేమ్లో కనబడుతూ ఉందేమో ఆయన ఏజ్. దీంట్లో కాన్షియస్ ఎఫర్ట్ ఎవరిది అంటారు? అంటే మీరు తీసుకున్నారా, లేకపోతే ఆయన శ్రమ ఎక్కువ ఉందండి, ఆయన శ్రద్ధే ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఆయన లుక్స్ వైజ్ అన్ని రకాలుగా కూడా ఆయన ప్రాపర్గా యోగా చేస్తారు, ఆయన డైట్ ప్రాపర్గా తీసుకుంటారు. అంటే ఆయన రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంది ఇదే, కానీ కెమెరాకి మాత్రం ఆయన చాలా కొత్తగా కనబడుతుంది. కెమెరాకి కొత్తగా కనబడడానికి కొంత కారణం కెమెరామెన్ సర్వేష్. తను బాగా శ్రద్ధ తీసుకొని తను
లైట్ చేయటం అన్ని రకాలు కూడా ఇదన్నిటికంటే కూడా నాగార్జున గారి శ్రమే మాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఓకే ఈ ఫిల్మ్ నేను కథ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓ చిన్న రెబలస్ నేచర్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఎనర్జీ కావాలి, హై వోల్టేజ్ ఎనర్జీ కావాలి అండ్ ఈ ఫైట్స్ విత్ 20 people 30 peopleతో ఫైట్ చేస్తున్నారంటే కొంచెం బాడీ పర్మిట్ చేయాలి, బిలీవబుల్ కావాలి, బిలీవబుల్ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నేను ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ చెప్పానో ఆయన ఇమ్మీడియట్గా ఆయన అర్థం చేసుకున్నారు, ఓహో ఇలా కావాలి, ఇలా ఉండాలి అని ఆయన తీసుకున్నారు. ఆయన శ్రద్ధ తీసి ఆయన శ్రమ తీసుకున్నారు.